కేసు పూర్వాపరాలని పరిశీలించిన మీదట, పిపి వైశాలి గారు ఇచ్చిన సాక్ష్యాధారాలని పరిశీలించిన మీదట ముద్దాయి భరత్ లక్ష్మి గారిని హత్య చేశాడు అని కోర్టు విశ్వసిస్తోంది. హత్యా ప్రదేశంలో దొరికిన ఆయుధం మీదున్న వేలిముద్రలు, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ మరియు ప్రత్యక్ష సాక్షి అయిన వీరభద్రం గారి సాక్ష్యాన్ని, అలాగే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న పోలీసు వారి సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకొని ముద్దాయి భరత్ని హంతకుడుగా నమ్ముతూ అతనికి ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ. ఒక్క నిమిషం ఆగండి యువర్ ఆనర్. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. ఎవరమ్మా నువ్వు? కోర్టులో అలా అరుస్తున్నావు? బయటికెళ్ళు. జడ్జి గారు, కాస్త నేను చెప్పేది వినండి. ఈ హత్య భరత్ గారు చేయలేదు. ప్లీజ్ నా మాట వినండి. దానికి కావలసిన సాక్ష్యం నా దగ్గరుంది. ఏ రుద్రాని, ఏం మాట్లాడుతా ఉన్నావు? జడ్జి గారు, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. మీకు సాక్ష్యాధారాలతో సహా నేను నిరూపిస్తాను. నువ్వేం చెప్పదలుచుకున్నా బోన్లో నిలబడి చెప్పు. అలాగే యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఈ హత్య చేసింది భరత్ కాదు. ఈ హత్య చేసింది అదిగోండి లక్ష్మి గారి భర్త వీరభద్రం. పిచ్చి పిచ్చిగా ఉండదా? నా సంగతి నీకు తెలియదు. ఇక్కడ ఏదైనా వాగినావంటే నీ ప్రాణాలు తీస్తా. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. అతను మాట్లాడకుండా కూర్చోబెట్టండి. అబ్జెక్షన్ యువర్ ఆనర్. జడ్జిమెంట్ ఇస్తున్న ఆఖరి నిమిషంలో ఇలా వచ్చి జడ్జిమెంట్కి అడ్డుపడ్డం, ఏ పాపము తెలియని లక్ష్మిగారి భర్త వీరభద్రం మీద నిందలు మోపడం, ఇదంతా ఆ చంద్రిక భరత్లు కలిసి ఆడుతున్న నాటకం. దీంట్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి హస్తం కూడా ఉంది. దయచేసి గౌరవనీయులైన జడ్జి గారు ఇలాంటి వాటిని అంగీకరించకూడదని నేను మనవి చేస్తున్నాను యువర్ ఆనర్. యువర్ ఆనర్, అసలు ఆ రుద్రాన్ని ఏం చెప్తుందో కూడా వినకుండా, తను చూపించే సాక్ష్యాలేంటో పరిశీలించకుండా ఆవిడ నోరు నొక్కేయాలని చూడటం
అన్యాయం యువర్ ఆనర్. దయచేసి రుద్రానికి మాట్లాడే అవకాశం ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. నో యువర్ ఆనర్, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సెప్ట్ చేయడానికి వీల్లేదు. ఏదన్నా ఉంటే ముందే చెప్పాలి గాని ఇప్పుడు జడ్జిమెంట్ ఇచ్చే సమయంలో ఇలా అడ్డుపడ్డం కరెక్ట్ కాదు యువర్ ఆనర్. యువర్ ఆనర్, కింది కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ ని కూడా హైకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. హైకోర్టులో కూడా కాదంటే సుప్రీంకోర్టుకి కూడా వెళ్లే అవకాశం ఉంది. ఒక చోట జరిగిన తప్పుల్ని పరిశీలించటానికి రెండవ కోర్టుకి అధికారం ఉన్నట్టే మనం చేసిన వాదోపవాదనలో తప్పులు ఉంటే వాటిని పునః పరిశీలించుకునే అవకాశం మనకి ఉంది. కాబట్టి ఈ కోర్టులో రుద్రాణి చెప్తున్నది ఏంటో ఒక్కసారి వినవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఆవిడ అప్పటికే తను చెప్తున్న సాక్ష్యాన్ని నిరూపించుకోలేకపోతే మీరు రాసిన జడ్జిమెంట్ ప్రకారమే ముద్దాయికి శిక్ష విధించండి యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. పీపీ గారు చెప్పింది నిజమే. ఒకసారి మనం తీసుకున్న జడ్జిమెంట్ మీద రివ్యూస్ తీసుకునే అవకాశం ఉన్నప్పుడు ఒక సాక్షి తనకు తెలిసింది చెప్పడానికి ముందుకు వచ్చినప్పుడు మనం ఎందుకు వినకూడదు? వినొచ్చు. మీరు కూర్చోండి. మీరేం చెప్పదలుచుకున్నారో ఇప్పుడు చెప్పండి. యువర్ ఆనర్, లక్ష్మి గారిని చంపింది ఈ వీరభద్రం. ఆ రోజు హత్య జరుగుతుండగా నా కళ్ళారా నేను చూశాను. మరి ఆ విషయం మీరు ముందే ఎందుకు చెప్పలేదు? నేను కనుక నిజం చెప్తే నన్ను చంపేస్తానని ఈ వీరభద్రం బెదిరించాడు. కానీ ఒక అమాయకుడైన వ్యక్తికి శిక్ష పడుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేక కోర్టు హాల్లో అయితే నాకు రక్షణ ఉంటుందన్న నమ్మకంతో నేను ఈరోజు నోరు విప్పుతున్నాను. ఆ రోజు నేను లక్ష్మి గారి ఇంట్లోనే ఉన్నాను. గుడికి వెళ్ళిన లక్ష్మి గారు ఇంటికి తిరిగొచ్చారు. వీరభద్రం గారు ఫోన్ చేసి బెదిరించి లక్ష్మి గారిని ఇంటికి వచ్చేలా చేశారు. అప్పుడే నాకు అనుమానం వచ్చి చాటు నుండి అంతా చూస్తూ ఉన్నాను. గుడి నుంచి తిరిగొచ్చిన లక్ష్మి గారిని బెదిరించడానికి చంద్రిక కూతుర్ని అడ్డుపెట్టుకొని లక్ష్మి గారి చేత ఆస్తి మొత్తం తన పేరున రాయించుకున్నాడు. ఆ తర్వాత లక్ష్మి గారిని కత్తితోటి అతి దారుణంగా పొడిచి చంపాడు. అది మొత్తం నేను వీడియో తీశాను యువర్ ఆనర్.
కావాలంటే మీరే చూడండి యువర్ ఆనర్. ఆ తర్వాత భరత్ గారు లక్ష్మి గారిని వెతుక్కుంటూ అక్కడికొచ్చారు. కత్తిపోట్లతో ఉన్న లక్ష్మి గారిని కాపాడే ప్రయత్నంలో ఆ కత్తి బయటికి తీశారు. అది కూడా నేను షూట్ చేశాను యువర్ ఆనర్. ఈ లోపల పోలీసులు వచ్చి అతనే హంతకుడని భరత్ గారిని అరెస్ట్ చేశారు. ఆ వివరాలన్నీ ఈ వీడియోలో ఉన్నాయి. చూడండి యువర్ ఆనర్. ఏ రుద్రాణి, నా పక్కనే ఉంటూ నాకే ద్రోహం చేసినావా? నువ్వెట్టా బతుకుతావో చూస్తానే. యువర్ ఆనర్, ఇదంతా ఒట్టి అబద్ధం, అభూత కల్పన. కావాలని వైశాలి గారు, చంద్రిక గారు వీళ్ళందరూ కలిసి ఆడుతున్న డ్రామా. ఆ వీడియోని నమ్మడానికి వీల్లేదు యువర్ ఆనర్. ఆబ్జెక్షన్ యువర్ ఆనర్. అంతకుముందు గుళ్ళో ఉన్న భరత్ గోడ దూకి వచ్చాడు అని నిరూపించడానికి ప్రధాన సాక్ష్యం వీడియోని అయినప్పుడు ఇది మాత్రం ఎందుకు యాక్సెప్ట్ చేయరు యువర్ ఆనర్? ఆ వీడియోని కూడా పరిగణలోకి తీసుకోవాలి. అలాగే ప్రత్యక్ష సాక్షిగా రుద్రాణి వచ్చి సాక్ష్యం చెప్తోంది. వీటన్నింటినీ మనం పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కోర్టు వారిని సవినయంగా కోరుతున్నాను. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. యువర్ ఆనర్, నేను కూడా ఆ ఇంట్లోనే ఉంటున్నాను. నాకు మొదటి నుంచి ఈ వీరభద్రం గారి మీద అనుమానంగానే ఉండేది. కౌశిక్ని చంపింది కూడా ఈ వీరభద్రమే. కేవలం లక్ష్మి గారి ఆస్తికి ఆశపడి కౌశిక్ని చంపేశాడు. ఆ తర్వాత పథకం ప్రకారం లక్ష్మి గారిని కూడా ఆయనే స్వయంగా కత్తితో పొడిచి చంపాడు. దీనికి నేనే ప్రధాన సాక్ష్యం యువర్ ఆనర్. ఇందులో భరత్కి ఏమాత్రం సంబంధం లేదు. దయచేసి భరత్ని నిర్దోషిగా విడుదల చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను యువర్ ఆనర్. ఆఖరి నిమిషంలో రుద్రాణి ఇచ్చిన సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకుంటూ ఈ కేసులో ప్రధాన ముద్దాయి అయిన భరత్ని నిర్దోషిగా నిర్ధారిస్తూ అతన్ని విడుదల చేయడమైనది. లక్ష్మిగారి హత్య కేసులో వీరభద్రాన్ని ప్రధాన నిందితుడిగా గుర్తిస్తూ అతన్ని కస్టడీలోకి తీసుకోవాల్సిందిగా పోలీస్ శాఖని ఆదేశిస్తున్నాను.
ఏ రుద్రాని, నిన్ను బతకనివ్వని, నిన్ను ఇక్కడికిక్కడే చంపి ముక్కలు ముక్కలు చేసి అప్పుడు ఇట్టు చుట్టే జైలుకి వెళ్ళిపోతా. అసలు నిన్ను ఏ రుద్రాని, నిన్ను చంపకుండా వదలా. Now the court is adjourned. ఏమండి ఏమండి ఊరుకో చంద్రిక, ఊరుకో. ఎప్పటికైనా న్యాయంది చివరి విజయం అని మరోసారి రుజువైంది. చూసావా చంద్రిక? దీనంతటికీ కారణం రుద్రాణియేనండి. రండి రండి. చాలా థ్యాంక్స్ రుద్రాణి. నువ్వు గనక లేకపోతే ఈరోజు మేము ఇలా ఉండేవాళ్ళమే కాదు. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. మీరే నన్ను క్షమించాలి చంద్రిక. ఎందుకంటే నేను కేవలం నా ప్రేమ గెలవాలి, నేను అనుకున్న ప్రకారం భరత్ నా భర్త కావాలి అన్న ఆలోచనతోటి ఇన్ని రోజులు నిజం తెలిసినా కూడా స్వార్థంగా ఆలోచించానే తప్ప నీ గురించి నేను అస్సలు ఆలోచించలేదు. నువ్వు వచ్చి నా భర్తని బతికించు అని బతిమలాడి నా కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధపడ్డావు. అయినా నేను మారలేదు. కానీ నీ భర్త కోసం నువ్వు పడుతున్న తపన చూశాక నా మనసులో ఎక్కడో ఒక ఆలోచన మొదలైంది. నేను ఎంత ప్రేమించానో నాకంటే ఎక్కువ నువ్వు భరత్ని ప్రేమించావన్న విషయం నేను తెలుసుకున్నాను. అందుకే నిజం అందరి ముందు చెప్పాలని నిర్ణయం తీసుకున్నాను. వైశాలి, నువ్వన్నది నిజమే. ఈ రోజు నేను విజయం సాధించినా జీవితంలో ఏదో ఒక రోజు నేను చేసింది తప్పని కుమిలిపోయే రోజు వస్తుందని అన్నావు చూసావా? అది 100% నిజం. ఈ రోజు భరత్కి శిక్ష పడేలా చేసిన తర్వాత నేను సాధించేదేముంది? నువ్వన్నట్టుగానే ఆ వీరభద్రం చాలా దుర్మార్గుడు. తన అవసరం తీరిన తర్వాత ఖచ్చితంగా నన్ను కూడా చంపేసుండేవాడు. నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ ఏ తప్పు చెయ్యని ఒక అమాయకుడికి శిక్ష పడటానికి నేను కారణం కాకూడదనే ఈ నిర్ణయానికొచ్చాను. అందుకే ధైర్యం చేసి అందరి ముందు ఈ నిజం చెప్పేశాను. నువ్వు నిజంగా చాలా గ్రేట్ రుద్రాణి. ఎందుకంటే జీవితంలో అందరూ తప్పులు చేస్తారు, కానీ కొంతమందే చేసిన తప్పుల్ని ఒప్పుకొని తనని తాను మార్చుకుంటారు. అలా వాళ్ళ తప్పుల్ని వాళ్ళు తెలుసుకుని తనని తాను మార్చుకోగలిగిన వాళ్ళు దేవుడితో సమానం. అబ్బా, ఎంత గొప్ప టైటిల్స్ ఇస్తున్నారే నాకు. దేవతనా? అంటే నేను నష్టపోయి మీకు మంచి చేస్తే నేను దేవతనవుతానా? నేను కాదే, మీరు అసలైన స్వార్థపరులు. నేనేం ఊరికే వచ్చి సాక్ష్యం చెప్పలేదు. మీనాక్షి గారు నాకు మాటిచ్చి బాండ్ రాసిచ్చారు కాబట్టే ఈ ప్రపోజల్ ఒప్పుకున్నాను. లేకపోతే
నేనెందుకు వచ్చి సాక్ష్యం చెప్తాను? అందరి మొహాల్లో ఎంత ఆనందం నిండిపోతుందో. హ్మ్. ఈ ఆనందం ఎక్కువ కాలం ఉండదు. ఎందుకంటే ఎప్పటికైనా భరత్ నా సొంతం అవుతాడు. ఈరోజు నన్ను దేవత అని పొగిడిన మీరే రేపు దెయ్యం అని నా మీద నిందలు వేయడానికి రెడీ అయిపోతారు. మిమ్మల్ని ఎలా నమ్ముతాను? థ్యాంక్స్ రుద్రాణి, నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. ఇంతకాలం నేను నిన్ను చాలా అపార్థం చేసుకున్నాను. నీలో కొంచెం కూడా మానవత్వం అనేది లేదు, కేవలం స్వార్థపరురాలు అనుకున్నాను. కానీ నువ్వింత మంచిదానివనే విషయం నేనెప్పుడూ ఊహించలేదు. నేను ఊహించలేదు భరత్. కేవలం నువ్వు నాకు దక్కితే చాలు అనుకున్నాను తప్ప నీ మనసులో నేనున్నానో లేదో తెలుసుకోలేకపోయాను. నీ మనసులో ఎప్పటికీ చంద్రికే ఉంది. ఆ వీరభద్రాన్ని పట్టుకుని జైలుకి పంపించారు. అతనికి తొందరలోనే శిక్ష అమలు చేయొచ్చు. ఇదంతా మన రుద్రాణి వల్ల జరిగిందండి. తన దగ్గరున్న సాక్ష్యాన్ని ప్రవేశపెట్టడం వల్ల మనం ఈ కేసుని ఈజీగా గెలవగలిగాం. నిజం చెప్పాలి అంటే ఈరోజు భరత్ని చంద్రికని ఇద్దరిని కాపాడింది రుద్రాణియే.